ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేత ఎన్నుకోబడినటువంటి ఆ సేవకుడు ఎలా ఉండాలంటే వినయపూర్వకముగా జీవించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 1వ వచనం చదవండి, 42వ అధ్యాయం. ఇడుగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుడును చేసితిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెందితిని, ఇతనిని నా ఆత్మతో నింపితిని, ఇతడు అన్య జాతులకు న్యాయమును కొనివచ్చును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు శక్తితో కాకుండా వినయముతోనూ విధేయతతోనూ పని చేయాలి అన్నటువంటి సత్యాన్ని కూడా ఈ వాక్యం మనకు తెలియపరుస్తున్నది. అతడు ఏ విధంగా అరవడు, గొడవలు చేయడు, గొప్ప గొప్పలు చెప్పుకున్నటువంటి వ్యక్తి కాదు. ఆ విధంగా చెప్పుకుంటే తను దేవుని సేవకుడు కాడు, సాతాను సేవకుడుగా పిలువబడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఎంతో అద్భుతముగా, ఇదిగో నా సేవకుడు, నేను ఇతరుని బలాఢ్యుడును చేసి బలముతో నింపి తిని, నా శక్తిని వసగి తిని, ఇతను నేను ఎన్నుకుంటుని అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరము కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారమే. ఎప్పుడు? జ్ఞానస్నాన సమయములో. జ్ఞానస్నానం స్వీకరించినప్పుడు ఆ ప్రభువు నిన్ను నన్ను కూడా తన సేవకై ఎన్నుకున్నాడు. కాబట్టి మనము దేవుడు మన పట్ల ప్రీతి చెందాలంటే, సంతోషముగా ఉండాలంటే ఎలా ఉండాలి? దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. తగ్గింపుతనము. సేవకునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి? గొప్పగా చెప్పుకోవడం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసము చూడకూడదు. ఎంత తగ్గింపుతనంతో సేవకుడు పనిచేస్తాడో దేవుడు అంతగా అతనిని హెచ్చిస్తాడు. మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు అరవడు, గొడవపరడు, తన గొప్పతనాన్ని కూడా గొప్పగా ప్రకటించుకోడు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ఇతనిని నా ఆత్మతో నింపితిని, ఇతడు అన్య జాతులకు ఏం తీసుకుని వచ్చును? న్యాయమును తెచ్చును, కొనివచ్చును అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని యొక్క కార్యము అనేది మనము మౌనముగా చేసుకుంటూ పోవాలే గాని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దములో మౌనముగా చేసినటువంటి కార్యాలను దేవుడు చూస్తాడు.